హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో వెల్కమ్ టు అనాలిసిస్ ఆఫ్ ఏ వండర్ఫుల్ సెషన్ టుడే. ఏంటంటే మార్కెట్ జస్ట్ పాజిటివ్గా ఓపెన్ అవుతుందని అనుకున్న విశేషమేం కాదు. ఎందుకంటే అక్కడ సింగపూర్ నిఫ్టీ కూడా 100 పాయింట్ల పైనే ఉన్నదే. కానీ మార్నింగు మరి చూసారా, తెలివిగా 50 పాయింట్లకే తీసుకొచ్చారు. జస్ట్ 50 పాయింట్స్ అప్పు చూపించారు. అయితే మన మార్కెట్లో దే జంప్డ్ అప్ విత్ ఎ బిగ్ బ్యాంగ్. అంటే చెప్పాలంటే ఇది ఒక ట్రెండ్ డే. అంటే ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు, పెరుగుతూనే ఉంది. అసలు కిందకి దిగి కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటం లాంటిది లేదు. జనరల్గా ఏంటంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ వస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది. ఉంటే నిలబడుతుంది, లేదా పడిపోతుంది. కానీ ఏకదాటిగా రోజంతా ఒకే ట్రెండ్లో ఒకే ధోరణిలో పైకి వెళుతూ పోయిందంటే దట్స్ ఎ ట్రెండ్ డే. పడిపోయేటప్పుడు కూడా అంతే, ఏకదాటిగా పడుతూనే ఉంటుంది, రికవర్ అవ్వదు ఏమాత్రం అనుకోండి. దానికే మారిబోజు క్యాండిల్ అంటారు. ఈరోజు అలాంటి మారిబోజు క్యాండిల్ లాంటిదే ఫామ్ అయింది. ఎట్లా అంటే ఓపెన్డ్ విత్ ఎ గ్యాప్, పైనే ఓపెన్ అయింది కిందటి క్లోజింగ్ కంటే. తర్వాత కొద్దిగా చిన్న తోక కొద్దిగా కిందకు వచ్చిందండి. జస్ట్ ఏదో మురిపించే మువ్వలో సినిమా చూపించేలాగా కొద్దిగా వచ్చింది. ఇక్కడి నుంచి పైకే, అంటే క్లోజింగ్ ఈజ్ ఈక్వల్ టు హై. అంటే చాలా విశేషం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి ఆగింది. అలానే కొంచెం పైకి వెళ్ళి కిందకి రాలేదంటే ఏకదాటిగా కొంటూనే బయింగే చివరి వరకు, లాస్ట్ మినిట్ వరకు బయింగే అనమాట. ఇక్కడ సెల్లింగ్ లేనే లేదు. ఎవరైనా అమ్ముతుంటే అబ్జర్వ్ చేసేసింది మార్కెట్. అంటే లాస్ట్ మినిట్ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది, అక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది. అంటే అర్థం ఏంటి, ఇంకొక అరగంట సెషన్ ఉంటే, ఇంకో అరగంట ఉంటే కూడా ఇంకా అరగంటలో కూడా ఇంకా కొనేవాళ్ళనా ఏమో చెప్పలేము. బట్ ఇట్లాంటి క్యాండిల్ అంటే పైన తోక లేకుండా ఇక్కడ స్టార్ట్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చినట్టు వచ్చి అలా పైకి వెళ్ళిపోవటం అంటే ఈ కాస్త చిన్నదే, ఇన్సిగ్నిఫికెంట్ మారిపోజు అంటారు దీన్ని. అంటే ఓపెనింగ్ ఈజ్ లో, క్లోజింగ్ ఈజ్ హై. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడి నుంచి దిగదు, ఇంకా అక్కడి నుంచి పైకే వెళ్తుంది. ట్రెండ్ డే. పడిపోయేటప్పుడు కూడా అంతేలేండి, ఎక్కడో ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై, అదే హై. ఆ తర్వాత ఇంక పైకి వెళ్ళదు, దిగి ఇక్కడికి వచ్చి ఆగుతుంది. క్లోజింగ్ ఈజ్ ఈక్వల్ టు లో. సో ఒకటి, ఈరోజు మార్కెట్లో రెండో విశేషం ఏంటంటే, నిన్న కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, బ్యాంక్స్ని ఎక్కువ ఉతికేశారు. బ్యాంక్ నిఫ్టీని బాగా. బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువ వీక్గా ఉంది నిన్నటి పొజిషను. అంటే ఎక్కువ తగ్గింది, నిఫ్టీ కంటే ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. ఈరోజు ఉతికేశారు, అంతే, ఉతికి ఆరేసేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గర 4%, ఐసిఐసిఐ బ్యాంకు చెప్పక్కల 4.5%. ఇంకేముంది, ఈ రెండు ఎక్కువ వెయిటేజ్. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%. అఫ్కోర్స్ ఎస్బీఐ కంటే ఐసిఐసిఐ బ్యాంక్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెయిటేజ్ ఎక్కువ అనుకోండి. ఇండస్ ఇండ్ బ్యాంకు 7.4%, యాక్సిస్ బ్యాంకు 3.5%. అంటే బ్యాంక్స్ హ్యావ్, చూడండి, ఇండస్ ఇండ్ బ్యాంకు 7 ఎంత పెరిగింది, 7+ పెరిగింది. 7 కంటే ఎక్కువ పెరిగింది. 7.4%, తక్కువేం కాదు. అంటే క్లోజింగ్ 956. ఇట్ మే బీ ఇంట్రెస్టింగ్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 380 దగ్గర యాక్చువల్గా 6.1% ఎంతో. సో ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, కానీ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసేసింది. ఎస్బీఐ అయితే ఎక్కడికో కట్టలు తెంచుకుని వెళ్ళిపోయింది. 6.3%, 383 దగ్గర. అంటే ఎస్బీఐ అయితే మాత్రం
ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ 400 అగైన్. 400 వైపు చూస్తూ ఉంది. అంటే చాలా ట్రెమెండస్ షార్ట్ కవరింగ్. ప్లస్ కొంచెం భయం కూడా వచ్చి ఉండాలి కదా. ఐసిఐసిఐ బ్యాంకు 623, ఇది 4.5% పెరిగింది, అప్పే అన్ని. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1440, 1440, 48, 40కి వచ్చింది. అంటే దగ్గర 3.8%, 85% వచ్చింది. అదేలేదు 3.829. యాక్సిస్ బ్యాంకు 3.5%. ఏంటి పర్సెంట్లు ఏంటి? 3.5%. బాప్రే. 709. 1% ఓకే, కొంచెం 2% ఓకే. పర్టికులర్ స్టాకు ఏదో క్రిప్టో కరెన్సీ లాగా 5%, 6%. ఒక స్టాకు 5% పెరగటం అంటే అందులో నిఫ్టీ స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్ ఇవి F&Oలో కూడా ఉంటాయి కదా. అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో చూడండి. సో వీటి పుణ్యమాని, ఇలాంటి స్టాక్స్ పుణ్యమాని, బ్యాంక్ స్టాక్స్ పుణ్యమాని బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 4% పెరిగింది. నిఫ్టీ పెరిగింది అంతా 1.5%. తగ్గినప్పుడు కూడా అలాగే ఎక్కువగానే తగ్గింది కదండి. చూసారా, తగ్గినప్పుడు కూడా అలాగే తగ్గింది. ఇప్పుడు ఈ డిఫరెన్సియేషను ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నిఫ్టీ 50 లాట్ సైజ్ తగ్గుతున్నది జూలై నుంచి. అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇది 25 కదా లాట్ సైజు. 25ని యాక్చువల్గా మార్చలేదు. యాక్చువల్గా ఇప్పుడైతే 25ని తగ్గించి 20 చేయాలి, మళ్ళీ చేయలేదు. లాట్ సైజ్ ఈజ్ బిగ్ ఎనఫ్. 25 అంటే బిగ్గే. సో 4% పెరిగింది ఆల్మోస్ట్. అసలు బ్యాంక్ నిఫ్టీ అయితే చూస్తూ 1300, 1400 పాయింట్లు ఒక రోజులో పెరిగింది. పెరిగిందంటే కంటే రికవర్ అయిందని చెప్పాలి. అంటే ఇన్నాళ్ళుగా తగ్గిందంతా ఒక 3-4 సెషన్లు, 4-5 సెషన్లో తగ్గిందంతా ఒక్క రోజులో లేపేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది బుల్స్. ఒక్క రోజులో, ఒకే ఒక్క రోజులో పెంచేశారు. తర్వాత బ్రాడ్ బేస్డ్ మార్కెట్ ఎలా ఉంది? అడ్వాన్సెస్, డిక్లైన్స్ చెక్ చేసుకుంటే 2:1 రేషియోలో కనబడుతున్నాయి. అంటే ప్రతి 3 షేర్లలో 2 షేర్లు పెరిగినాయి, 1 షేర్ తగ్గింది. దట్ ఈస్ 2:1 రేషియో. సి ద బ్యూటీ. దెన్ ఇక్కడ ఇంకేమిటి విశేషం అంటే కొన్ని ఫైనాన్సు, ఫార్మసీ. అయితే ఫార్మసీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనుకోండి ఈరోజు. తర్వాత సన్ ఫార్మా వగేరా. అయితే డాక్టర్ రెడ్డీస్లో గమ్మత్తు ఏంటంటే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రాలా. మొన్న మార్కెట్ అదే రిజల్ట్ బాగోలేదని కొంచెం తగ్గించారు కదా, పడేశారు కదా. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మాత్రం సెల్లింగ్ కంటిన్యూ చేయలేదు, స్టేబుల్గా ఉంచారు. అంటే కొద్దిగా రిస్కే. అంటే డాక్టర్ రెడ్డీస్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనిపిస్తున్నది. కొద్దిగా పెరగనిచ్చి మళ్ళీ అమ్మొచ్చు అలా అనిపిస్తున్నది. నాకు ఎందుకో అలా అనిపించింది. బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నట్లయితే 3-4 రోజుల నుంచి కొద్ది తగ్గుతూ వచ్చింది. ఇవాళ ఒకసారి ఒక 80 పాయింట్లు 90 పాయింట్లు లేపేశారు. 1.8%, 1.9% పెరిగింది. నథింగ్ అనుకోండి బజాజ్ ఫైనాన్స్కి. బట్ బజాజ్ ఫైనాన్స్లో స్ట్రెంగ్త్ మాత్రం కనిపించడం లేదు. పెరగటానికి పెరుగుతుంది కానీ అదే ప్రైస్ యాక్షన్కిను ఇమ్మినెంట్ పాసిబిలిటీస్కి ఒక్కోసారి డిఫరెన్స్ వస్తుంది. అలాగే అనిపిస్తున్నది. ఒక పక్క డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ను బజాజ్ ఫైనాన్స్ చూస్తుంటే ప్రైస్ అయితే పెరుగుతున్నది కానీ అంత స్ట్రెంగ్త్ ఉండి పెరగటం లేదేమో అని అనిపించింది ఆ 2 స్టాక్స్లో. మిగతా విషయాల్లో అట్లా ఏం లేదు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పటికీ బోల్డ్ అంత స్ట్రెంగ్త్ కనబడుతున్నది. తర్వాత రిజల్ట్స్. సో మార్కెట్ గురించి మాట్లాడి తర్వాత మార్కెట్ ఏమిటి పరిస్థితి అంటే మళ్ళీ మామూలే.
ఇప్పుడు 14,950 థ్రెషోల్డ్, ఇది గొప్ప రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడికి వచ్చి లాస్ట్ 2 times 3 times ఇక్కడికి వచ్చి దిగిపోయింది మార్కెట్. ఆ తర్వాత మర్నాడు ఇలాగే పెరిగింది, ఇలా 2 సార్లు 3 సార్లు పెరిగింది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మర్నాడు చూస్తేనేమో సెల్లింగ్ 100-150 పాయింట్లు తగ్గటం. ఆ తర్వాత కథా కమామేషు. అయితే ఈసారి ఏమవుతుంది, ఎన్నిసార్లు లాస్ట్ టైం కూడా పెరుగుతుంది అనుకుంటే ఇంకా అయిపోయింది, 15,000 క్రాస్ అయిపోతుందని అనుకుంటే పడేశారా మర్నాడు. కానీ ఈసారి అలాగే పడేస్తారా లేకపోతే రేపు పెంచుతారా, ఎంతో ఉత్కంఠతోటి వేచి చూడవలసిన పరిస్థితి. టెక్నికల్స్ ఏం చెప్తున్నాయండి అంటే, టెక్నికల్స్ అక్కడికి వచ్చి ఆగి ఉన్నాయండి. అది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, ఏది షార్ట్ పీరియడ్కి, వెరీ షార్ట్ టర్మ్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చి ఆగింది. మామూలుగా అయితే అంత స్ట్రెంగ్త్ అయితే కనిపించడం లేదని నేను డిస్కస్ చేశాం. అంటే అంత స్ట్రెంగ్త్ కనిపించడం లేదు అంటే అర్థం ఏంటంటే రేంజ్ బౌండే అని. రేంజ్ బౌండ్ కాకుండా ఉండటం అంటే ఏంటంటే రేంజ్ను కిందల లో లెవెల్లోనూ బాటంలోనూ టాప్లోనూ దాన్ని బ్రేక్ చేయాలి. అంటే మీకు ఒక ఛానల్ లాగా వస్తున్నది అనుకుందాం. ఇప్పుడు ఇది 14,950 అనుకుందాం, ఇది 14,250, 300 పర్లేదు. సో ఇప్పుడు ఇది ఈ రేంజ్లోనే వెళ్తున్నది కదా. ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుందా, బ్రేక్అవుట్ అయితే అప్పుడు 15,000 ప్లస్ ఆ పైన ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది చూడాలి. లేదు మళ్ళీ కిందకు వస్తుందా, అంతే. బ్రేక్అవుట్ అయ్యే వరకు కూడా ఇది పెరిగిపోతుందని కానీ ఇది పడిపోతుందని కానీ మాట్లాడడానికి లేదు. ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే అప్ సైడే కదా, ఇక్కడికి వస్తే అప్పుడు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ గురించి మాట్లాడతాం. కానీ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ లెవెల్. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ పజిలే. మీరందరూ నేను మీరు అందరం కలిసి కూర్చుని సాల్వ్ చేయగలిగింది కాదు. రేపు కాలమే చెప్తుంది, రేపు మార్కెట్ చెప్తుంది. ఇది అయితే కమింగ్ 2 daysలో కన్నా ఇది 15,000 క్రాస్ అయితే కంఫర్టబుల్గా అక్కడి నుంచి కొంచెం ఒక 100-200 పాయింట్లు పైకి వెళ్తుంది. మరి ఈ స్టేజ్లో షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా చాలా గట్టిగా వచ్చింది పైకి. అయితే రేపు పడిపోదా అండి అంటే చెప్పలేము. బ్యాంక్ నిఫ్టీలో చివరి వరకు బయింగ్ ఏంటి, నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ కొంచెం 5 పాయింట్లు 10 పాయింట్లు అటు ఇటు వచ్చినా బ్యాంక్ నిఫ్టీ అయితే పెరగటం అంటే ఎంత షార్ట్ కవరింగ్ జరిగింది ఈరోజు అంటే ఆశ్చర్యంగా ఉంది చూస్తుంటే. షార్ట్ బయింగ్ వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ. అయితే రేపు అండ్ ఎల్లుండి అంటే ఈ సెటిల్మెంటు, ఈ వీక్ సెటిల్మెంటు 2 రోజులు 3 రోజులు ఉంది కదా, ఏమి కావచ్చండి అంటే సారీ మనం చెప్పలేం. మండే అయిపోయింది, ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే 3 రోజులు ఉంది. జస్ట్ ట్యాడ్ బిలో 15,000కి ఎంత దూరంలో ఉందండి, జస్ట్ హోయ్ అని కేకేస్తే పలికే అంత దగ్గరలో ఉంది. అదేం పెద్ద కష్టమా 15,000కి వెళ్ళటం. కిందసారి కూడా అలాగే 15,000 దగ్గరికి వచ్చింది, అయిపోయింది, ఎగిరిపోతున్నది వచ్చేస్తున్నది అనిపిస్తే ఆ మన్నాడు పడేశారు. కానీ ఈసారి ఎలా ఉంటుంది అయితే వ్యాక్సిన్ పొజిషను ఓకే, వ్యాక్సిన్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇవాళ రేపు అందుబాటులోకి వస్తున్నాయి. తర్వాత బాంబే, ఢిల్లీ, అదే మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట కొంచెం తగ్గుముఖం పట్టింది కరోనా. పాజిటివ్ రేటు తగ్గుతున్నది, తర్వాత రికవరీ రేటు పెరుగుతున్నది. ఇవన్నీ ఏవో చెప్తున్నారు కదా గుడ్ న్యూస్లు. నిజానికి కొంచెం ఎక్స్టెన్షన్ చేసేస్తున్నారు అనుకోండి. ఢిల్లీ కూడా ఎక్స్టెండ్ చేశారు లాక్డౌన్ ఒక 1 week, బట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ చేశారనుకోండి. అంటే ఏంటి, తర్వాత ఏదో డాక్టర్ రెడ్డీస్ వారి సౌజన్యంతో DRDO వాళ్ళు డైరెక్ట్ ఏదో ఉంది కదా మనకి, గవర్నమెంట్ వారు వీరి సౌజన్యంతో, డాక్టర్ రెడ్డి వారి సౌజన్యంతో ఒక ట్యాబ్లెట్ కూడా, మందు కూడా కనిపెట్టారని రిలీజ్ చేశారు, లేదో చేస్తున్నారని న్యూస్. మనకు తెలియలేండి ఈ న్యూస్, మనకంటే ముందు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు పెద్ద ఆపరేటర్స్కి ముందుగా వచ్చేస్తాయి న్యూస్. దాని మీద వాళ్ళు ముందుగానే యాక్ట్ చేసేస్తారు. మనకు తర్వాత తెలుస్తుంది, అంతా అయిపోయిన తర్వాత. మనకు వచ్చేటప్పటికి న్యూస్ సడీ బాసి అంటారు కదా, అప్పటికే చప్పబడిపోతుంది. అప్పటికే
పాస్ ఎక్కిపోతుంది మన దగ్గరికి వచ్చేటప్పటికి న్యూస్. అందుకని మన దగ్గరికి వచ్చే న్యూస్ని బేస్ చేసుకుని మనం అందుకనే యాక్ట్ చేస్తే చాలాసార్లు అది క్లిక్ అవ్వదు. ఎందుకు క్లిక్ అవ్వదంటే ఆల్రెడీ ఆ న్యూస్ ఇంతకుముందు వచ్చేసింది, వాళ్ళు డిస్కౌంట్ అయిపోయింది, దాన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేసేసారు పెద్ద పెద్ద వాళ్ళంతా. చివరిలో మనకేం మిగలదు, వాళ్ళు తినేశారు ముందుగానే. సో క్రీమ్ అంతా లాగేశారనమాట. సో కోవిడ్కి సంబంధించి అదేదో తగ్గిపోయింది, ఇంకేముంది, అయిపోయింది, వీఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటానికి లేదు. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొరత ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్కి అలవాటు అయిపోయింది కదా ఇగ్నోర్ చేయటం, అవేం లేవు అంటాం అలవాటు అయిపోయింది. కాబట్టి స్టాక్ మార్కెట్ అదొక రీజను ఈరోజు గట్టిగా స్టాంచ్గా పైకి లేవటానికి, రికవర్ అవ్వడానికి అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రెండోది, నేను నిన్నే చెప్పాను కదా, అమెరికన్ మార్కెట్ మొన్న ఫ్రైడే రోజున గట్టిగా 2.5% పెరిగి రికవర్ అయింది. అది పెద్దగా పనిచేసిందా అంటే డౌటే నాకు. ఇక్కడ లోకలే, అదేం పెద్ద పనిచేసిందని నేను అనుకోవట్లా. రెండోది ఏంటంటే ఈరోజు అమెరికన్ మార్కెట్ ఎలా ఉంటుందో అది మనకు తెలియదు కదా. అది పక్కన పెట్టండి. గ్లోబల్ మార్కెట్స్ తీసుకుంటే తైవాన్ ఈజ్ స్టిల్ బ్లీడింగ్. తర్వాత ఈరోజు యూరోపియన్ మార్కెట్స్ రెడ్లోనే ఉన్నాయి. పెద్దగా కాదు కానీ 0.5% రేంజ్లో రెడ్లోనే ఉన్నాయి, 3కి 3. మరి జర్మన్ ఇండెక్స్ కానీ తైవాన్ ఇండెక్స్ కానీ 15,300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. మన వాళ్ళు విజృంభిస్తే అతి త్వరలో వితిన్ ఫ్యూ మంత్స్ మనం తైవాన్నిను జర్మనీని కూడా అధిగమించవచ్చు. ఆల్రెడీ నాస్డాక్ని నుంచి పైకి ఎప్పుడో లేచిపోయాం. ఎందుకంటే వాళ్ళు 13,000 దగ్గర ఉంటే మనం 15,000 దగ్గర ఉన్నాం. నాస్డాక్ సరిపోలేదు. సో ఇది సంగతి. దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే లాస్ట్ ఫ్రైడే ఎఫ్ఐఐస్ 2,600 కోట్లకి అమ్మారు. అది ఆల్రెడీ చెప్పినట్టున్నాను ఆల్రెడీ. ఈరోజైతే 2,200 కోట్లు అంటే 2,200 కోట్లకి అమ్మారండి. ఇవాళ కూడా ఇంత మార్కెట్ పెరిగితే 2,200 కోట్లకి తెగనమ్మారు ఎఫ్ఐఐస్. ఏంటి వాళ్ళు అంత అమ్మినా కూడా అంటే మార్కెట్లో మొన్న అయితే డిఐఎస్ పెద్దగా కొనలేదు కానీ మరి ఎవరు కొన్నారో మొత్తానికి ఆయన నిలబడింది. ఈరోజైతే డిఐఎస్ నిలబడి కొన్నారు దగ్గర 2,000 కోట్లకి. వాళ్ళు ఎంత అమ్మారో దాదాపు అంత వీళ్ళు కొనేశారు డిఐఎస్. దాంతో ఎంత ఆఫర్ చేసినా అదంతా అబ్జార్బ్ అయిపోయింది. ఎఫ్ఐఐస్ కాన్స్టెంట్గా మొన్న ఏప్రిల్లో అమ్మారు 12,000 కోట్ల దాకా. అంతే మేరకు డిఐఎస్ కొన్నారు, బాగుంది. మళ్ళీ ఎఫ్ఐఐస్ ఈ నెలలో ఆల్రెడీ ఇప్పటికే 10,000 కోట్లు పైగా అమ్మున్నారు. ఆ మేరకు దగ్గర మన డిఐఎస్ కొనున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే వాళ్ళు అమ్మటమే ఆపటం లేదు, వీళ్ళు కొనటం కూడా దాదాపు ఆపటం లేదు. ఏదో ఒక్కరోజు ఏదో ఎప్పుడో అమ్మారు వీళ్ళంతే, సెటిల్మెంట్ రోజున అనుకుంటా అమ్మారు డిఐఎస్, మిగతా రోజులు లేదు. ఇది జరుగుతున్నది. వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. మనం ఏం చేయాలండి? మనం అమ్మాలా కొనాలా? ఇది కొంచెం బిగ్ క్వశ్చను. నేనైతే ఈరోజు చూసా, అంటే మార్కెట్ టైంలో నేను చూడలేదు కానీ తర్వాత చూసా, కొన్ని 2-3 స్టాక్స్ తీసి పక్కన పెట్టి చూసా, వీటిని లేపేస్తాను అని. అంటే పూర్తిగా లేపను అనుకోండి, పార్షియల్గా. ఎందుకంటే మార్కెట్ రేపు కూడా పెరిగితే 15,000 రేంజ్కి వస్తే 1-2 లేపుదామని. అంటే మనం ఏమిటి అంటే 15,000 దగ్గర పెద్ద చుట్టరకం ఏంటి? మనకేంటి చుట్టరకం స్టాక్స్ మీద? 15,000 దగ్గర సెంటిమెంట్ ఏంటి? 15,000 దగ్గర ఓకే, 7,000, 8,000, 9,000 దగ్గర అమ్ముకోవాలంటే అమ్మటం అంటే అది కొంచెం నాట్ ఏ గుడ్ ఐడియా ఇప్పుడున్న పరిస్థితిని కంపేర్ చేసుకుంటే. కానీ 15,000 దగ్గర ఏం మొహమాట పడక్కర్లేదు అని కొన్ని ఉంటాయి కదా, తర్వాత తగ్గా కొనుక్కోవచ్చులే అన్నట్టుగా 1-2 నేను తీసి పెట్టాను. అట్లాగేంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి ఓకే. అయితే ఎఫ్ఐఎస్ లాగా మనం వాళ్ళు ఏం అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఎలా హెడ్జ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనకేం తెలియదు కదా. ఈక్విటీస్లో అమ్మకం కనబడుతున్నది అంతే. ఈక్విటీస్ అమ్మి ఫ్యూచర్స్లోనూ F&Oలో ఏమైనా
లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో, దట్ వీ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏం చేయాలంటే మనం స్వయంగా ఆలోచించుకుని ఏం చేయాలో చూసుకోవటం. పెరిగినప్పుడల్లా కొంచెం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. అంతా పెట్టి కూర్చుంటాను నేను అసలు అమ్మను, అది కూడా అదొక ఐడియా. ఎందుకంటే వెరీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఇవేం పట్టించుకోరు. అది కూడా అప్రోచ్ కూడా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి, ఎవరిష్టం వాళ్ళది. మరి ఈరోజు జిఎండిసి మళ్ళీ విజృంభించింది. మళ్ళీ స్వింగ్ బాగా పైకి వెళ్ళిపోయింది కదా, 80 దాకా వెళ్ళింది కదా, మళ్ళీ కొద్దిగా స్వింగ్లో తగ్గింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ 7-8% దాకా పెరిగినట్టుంది. ఎంత పర్సెంటో నేను ఎగ్జాక్ట్గా చూడలేదు, కానీ 78-79కి వచ్చేసింది జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒక చిన్న కంపెనీ అండి, చాలా మినీ క్యాప్. ఈ మినీ క్యాప్ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నది నన్ను. ఉమంగ్ డైరీస్ అని. ఈ ఉమంగ్ డైరీస్ సడన్గా ఈరోజు 20% పెరిగింది. ఇన్నాళ్ళు రెడ్లో ఉన్నది ఒక్కసారి గ్రీన్లోకి వచ్చేసింది. 20% అంటే అంతే కదా. ఒక స్టేజ్లో యావరేజ్ చేసేసి వదిలేసా, దండం పెట్టేస్తా సంవత్సరంన్నర కిందట. ఇంకా నేను యావరేజ్ నేను చేయలేను, నా వల్ల కాదని. ఒకేసారి చేశానులేండి, ఎక్కువసారి చేయలేదు. చిన్న కంపెనీ కదా, మినీ క్యాప్ అది. ఇవాళ 89 అప్పర్ సర్క్యూట్. ఇట్లా బాగా పెరిగినవి 10%, 11% పెరిగినవి చాలా కంపెనీలు చూశాను నేను. అంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది, బయింగ్ స్ట్రెంగ్త్ ఉంది, భయపడటం లేదు ఎవరు. అంటే ఇప్పుడు ఈ కరోనా 4 రోజులు ఉంటుంది, తర్వాత ఏంటి, తర్వాత బాగానే ఉంటుంది కదా, అటువంటి ఇంప్రెషన్ మార్కెట్ తీసుకుని ఉన్నది. అందుకని అట్లాంటి ఇంప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎదురెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ ఫైట్. ఎదురెప్పుడు వెళ్ళకూడదు. ఇంకెంత పెరుగుతుందిలే చూద్దాం, అయ్యింది ఎందుకు మనకి. పెరుగుతుంటే దాంతోపాటు గో విత్ ద ట్రెండ్. పెరుగుతుంటే ఓకే పెరగటం, దాంతోపాటు ఉండటమే. తగ్గుతుంటే ఓకే, దాంతోపాటు ఉండటమే. ఎదురేత లాంటిది మార్కెట్లో ఎప్పుడు కూడా ఎదురెళ్ళకూడదు. అందుకని ఫ్రెష్ బయింగ్ మాట ఎలా ఉన్నా షార్ట్ సెల్లింగ్ ప్రస్తుతం ఆపటం. ఎందుకంటే మొన్న ఎన్నిసార్లని అక్కడికి వెళ్ళి వెనక్కి వస్తుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు గజనీ గోరీ దండయాత్రలు కూడా చేసి వాళ్ళు మొత్తానికి గెలిచారు కదా. ఇది విసుగు చెందిన విక్రమార్కుల్లాగా ప్రతిసారి వచ్చేస్తున్నది పైకి, రయ్యమని పైకి వచ్చేస్తున్నది, అక్కడ ఆపేస్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నది, అయినా తగ్గటంలో మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నది. ఆగటం లేదు కదా. అలా అన్డాంటెడ్ ఆగకుండా వెళ్ళేది ఎప్పటికప్పుడు ఎక్కడో బ్రేక్అవుట్ అవుతుంది. అది ఎప్పుడో రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, లేకపోతే ఎప్పుడు అవుతుందో అది మనం వేచి చూడవలసిందే. బట్ ఎస్, మన దీనిలో మనం ఉండటం మంచిది. మార్కెట్స్ ఆర్ స్ట్రాంగ్. అయితే ఒకటే, లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే 900-950 దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అంతే ఎఫ్ఐఎస్ఏ బాధేశారు, ఇవాళ బాధారు నిజం చెప్పాలంటే. కానీ అయినా పెరిగింది మార్కెట్. అంటే వాళ్ళు అమ్మినంత వీళ్ళు కొన్నారు. మరి మార్కెట్ ఎలా పెరిగింది అంటే ఈ నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్కువ బయింగ్ వచ్చిందన్నమాట. మిగతా విషయాలు ఓకే, ఎందుకంటే 2:1 రేషియో. 2,000 షేర్లు పెరిగితే 1000 షేర్లు తగ్గినాయి. ఇది బిఎస్సి బ్రాడ్ బేస్డ్. అంటే వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు అమ్మినంత వీళ్ళు కొన్నారు దగ్గర. కానీ 250 పాయింట్లు పెరిగిందే. అంటే వయా మీడియా ఇన్ బిట్వీన్ మీలాంటి నాలాంటి వాళ్ళు, లేకపోతే హెచ్ఎన్ఐస్, ఇంకొకరు మొత్తానికి ఎవరో ఆపరేటర్స్ కొన్నారు. అంటే బయింగ్ సైడ్ ఉన్నారనమాట. దాంతో వాళ్ళు ఎంత అమ్మినా వాళ్ళు అమ్మింది వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఫ్రెష్ ఏమో బయింగ్ బికాజ్ ఆఫ్ అదర్స్ లైక్ యూ అండ్ మీ. రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా గట్టిగా ఉండుంటారు. మొత్తానికి పెరిగింది, ఈజ్ ఓకే. రేపు ఎలా ఉంటుంది, వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారా, రేపు బయింగ్కి వస్తారా, లేకపోతే గట్టిగా మొదలు పెడతారా? రేపు గట్టిగా వాళ్ళు మొదలు పెడితే ఇప్పుడు ఇవాళ బయింగ్ చేసిన వాళ్ళు కొంతమంది జారుకుంటారు. అంటే వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్లో పడి కొంచెం తగ్గటానికి అవకాశం ఉంది. ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు వద్దులేండి, మనం చూడొద్దు. తర్వాత ఈరోజు రిజల్ట్స్లో ఎయిర్టెల్ రిజల్ట్స్ మీరు చూసే ఉంటారు. పాపం చాలా కాలం తర్వాత చెప్పాలంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్కి ఈ ఇయర్ క్వార్టర్కి చాలా డిఫరెన్స్. ఈసారి ఆ లాస్ట్ ఇయర్ క్వార్టర్లో లాసెస్ అయితే ఈ ఇయర్ క్వార్టర్లో ప్రాఫిట్స్, అట్లా అనమాట.
759 crore ప్రాఫిట్ ఎయిర్టెల్ గడించింది. చిన్న సైజు టర్న్ అరౌండ్ మన వేదాంత లానే. అయితే వీటిని ముందుగానే డిస్కౌంట్ చేసేసి వీళ్ళు టర్న్ అరౌండ్ కేసులో వీళ్ళు ప్రాఫిట్లోకి వచ్చేస్తున్నారని ముందుగానే మార్కెట్కి తెలిసినట్టుగా అది వేదాంత అయితే 288, 289 ఆ రేంజ్కి తీసుకెళ్లారు కదా. ఆ తర్వాత రిజల్ట్ రాగానే పడేశారు కదా, ప్రాఫిట్ బుకింగ్ చేశారా, అమ్ముకున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేశారు టెంపరీ. మళ్ళీ మెల్లిగా ఆ క్వాంటిటీ అబ్జర్వ్ అవుతున్నది మెల్లిమెల్లిగా. అలాగే ఎయిర్టెల్ కూడా పెంచారు ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసేసారు, మొదలుపెట్టారు. ప్రాఫిట్ వచ్చింది కానీ అయితే ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లేదని చెప్పాలి, లేకపోతే బాగా ఓవర్బాట్ పొజిషన్లో ఉంటుంది. అందుకని ఈరోజు అమ్మారు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ ఇంకా అలాగే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎయిర్టెల్ పొజిషను స్ట్రెంగ్తన్ అవుతున్నది డే బై డే. కాబట్టి ఎయిర్టెల్ ఇంకా కరెక్షన్ వస్తే ఇంకొంచెం తగ్గితే 547 ఎంత ఉంది, ఇంకా తగ్గితే కరెక్షన్ వస్తే లాంగ్ టర్మ్ కోసం బయింగ్కి పనికొస్తుంది అని విశ్లేషకుల అంచనా. అది ఓకే, మనం ఏం చేయాలనేది మనం నిర్ణయించుకోవాలి. అది మిగిలిన కంపెనీలు కూడా ఇప్పుడు ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇదొక లెగార్డ్. దీని గురించి ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడానో లేదో నాకు గుర్తులేదు. ఇది చాలా భయంకరంగా డిసప్పాయింట్ చేసింది జనాల్ని. 150, 200 పైన కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. 2018లో అంత బాగా వెళ్ళింది. ఈ బిర్లా గ్రూప్ కంపెనీ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది హోల్డింగ్ కంపెనీ. వీటి యూనిట్స్ బాగానే చేస్తున్నాయి. ఏమైందో ఏం చేశారో ఎక్కడో యూపీలో ఎక్కడో కొంత అమౌంట్ ఇదైపోయిందని ఏదో ఆ మధ్యన న్యూస్ వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మధ్యలోనేమో బాగా తగ్గిపోయింది, 70కి 80కి వచ్చిందని చెప్పి మేము క్యాపిటల్ పెట్టేస్తాము, కొంత క్యాపిటల్ యాడ్ చేస్తాము, ప్రమోటర్ స్టేక్ పెంచుతామని కూడా బీరాలు పలికారు వాళ్ళు. అది ఎంత చేశారు, ఏం చేశారు అనేది నేను వెరిఫై చేయలేదు. కానీ అయితే బిర్లా గ్రూప్ కంపెనీ వీళ్ళకి అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నాయి, బిజినెస్ చేయగలిగిన సామర్థ్యం ఉంది. పైగా దీనికి ఎన్ని వింగ్స్ అండి, ఇన్సూరెన్స్ వింగు, స్టాక్ మార్కెట్ వింగు, ఆ వింగు, ఈ వింగు, వీళ్ళకి బిజినెస్లు కూడా చేయటం కూడా తెలుసు, ఇన్సూరెన్స్ వింగు, ఇన్ని ఉన్న ఈ కంపెనీ ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. చాలా మంచి రిజల్ట్స్. లాస్ట్ 3 ఇయర్స్లో రానంత అమౌంట్ నేను ఇక్కడ నోట్ చేయలేదు. మంచి ప్రాఫిట్ వచ్చిందండి ఆదిత్య బిర్లా క్యాపిటల్కి. ఈరోజు పెరిగిందిలేండి 3%, 4% కష్టపడి. ఏం పెరిగినా 120, 125 దాని లెవెల్ కానే కాదు. 175, 200 దీని లెవెల్. కానీ రావటం లేదే, పెరగటం లేదే. బట్ ప్రమోటర్స్ని బట్టి చెప్పాలంటే మరి నమ్ముకోవచ్చు కదా. అలాంటి కంపెనీయే నా దగ్గర ఉన్నాయి, చాలా కాలంగా ఉన్నాయి. మధ్యలో అటు చేసి లాసెస్ని ఎంత 150, 175 రేంజ్లో కొన్నవి, అటు చేసి ఏదో కొద్ది చేసి దగ్గర నో లాస్ నో ప్రాఫిట్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి పెరిగితే ప్రాఫిట్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఇట్ హ్యాస్ డిసప్పాయింటెడ్ పీపుల్ లైక్ ఎనీథింగ్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్. లాస్ట్ 2.5 ఇయర్స్ చాలా డిసప్పాయింట్ చేసింది ఈ కంపెనీ. ఇక మీదట ఏమైనా బాగుంటుందేమో చూడాలి. మొత్తానికి విత్ ఎ బిగ్ బ్యాంగ్ మంచి ప్రాఫిట్ తీసుకొచ్చారు. దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. మంచి ప్రాఫిట్స్ తోటి రిజల్ట్స్ ప్రకటించింది. ముందు కూడా మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చూద్దాం. ఎక్స్పెక్టేషనే తప్ప మన చేతిలో ఏముంది. వీ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్. ఇప్పుడు CMP 125 ఉంది, మరి ఇది కొనుక్కోవచ్చా అంటే మీరు చూసుకోండి, నాకు తెలియదు. ఏం చేయాలి, కొనుక్కోవాలా అమ్ముకోవాలా అనేది ఆ డిసిషన్ మీదే. ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, అది సంగతి. ఇది మార్కెట్ గురించి. రేపు ఇంట్రెస్టింగ్, రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఎవ్రీ డే ఈజ్ ఎ డే ఆఫ్ ఇంట్రెస్ట్, ఈజ్ ఎ డే ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్. రేపు సస్పెన్స్ థ్రిల్లర్ 15,000 క్రాస్ అయిపోతుందో లేదో చూడాలి. అలాగే 34,000కి థ్రెషోల్డ్, ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ 34,000 బ్యాంక్ నిఫ్టీ ఉంది. 34,000 ఏముంది, కొంచెం గ్యాప్ అప్ అయితే దగ్గర 34,000 ఊరికే అవలేలుగా కొట్టేస్తుంది. లేదు స్టార్టింగ్ నుంచే సెల్లింగ్ మొదలుపెట్టి తెలివిగా కొద్దిగా కన్సిస్టెంట్గా అమ్మటం మొదలు పెడితే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. లెట్ అస్ సీ. ఎందుకు ఊహాగానాలు,
ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.